హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో పర్ల్ది బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇది షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. అప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఈ ప్యాచెస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించమని. దీనికోసం అయితే నేను 2 కట్ బ్యాంగిల్కి గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను. దాంతోపాటు ఇది 1 ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్ కాదు, 0.75 ఇంచ్ అయితే ఉంటుంది. ఈ MDF అయితే తీసుకున్నాను. దీనికి సైడ్కి గ్లూ అప్లై చేసి పర్ల్ చైన్ ఉంటుంది కదా, ఆ పర్ల్ చైన్ అనేది అయితే అంటించేసుకుంటున్నాను. ఈ పర్ల్ చైన్ వచ్చేసి స్మాల్ సైజులో తీసుకున్నాను నేను. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత, అంటే మనం మిడిల్లో మనం ఈ ప్యాచ్కి అదే ఈ MDF బేస్కి డిజైన్ చేసుకోవాలంటే ఈ పర్ల్ చైన్ మొత్తం డ్రై అయిన తర్వాత మాత్రమే చేసుకోగలము, ఎందుకంటే కదిలిపోతూ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా రెడీ అయిన దాన్ని డ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను డ్రై అయ్యింది. దానిలో ఈ విధంగా 5 mm సెరామిక్ స్టోన్స్ ఉంటాయి కదా, ఇది మొత్తం సెరామిక్ స్టోన్స్తో తీసుకున్నాను నేను. ఈ 5 mm సెరామిక్ స్టోన్ వచ్చేసి మిడిల్ అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. మళ్ళీ దాని చుట్టూ కూడా ఈ మనం సైడ్కి ఏదైతే చుట్టూ అంటించామో అదే సేమ్ పర్ల్ చైన్ని ఈ సర్కిల్ చుట్టూ కూడా ఈ పర్ల్ చైన్ అయితే అంటించేసుకుంటున్నాను. ఈ డిజైన్ అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశానని చెప్పాను కదా, అప్పుడైతే వేరే ప్రాసెస్లో అయితే చేశాను. దానిలో జర్దోజీ యూజ్ చేసి అయితే చేశాను. అదైతే చాలా పెద్ద ప్రాసెస్. దానికంటే కూడా ఇదే లుక్ బాగుంది. జర్దోజీ ఏమైనా ఉంటే కొంచెం లాగితే బయటకు వచ్చేస్తుంది, అంటే దానికి ఎడ్జెస్ అనేది ఈ చిన్న దానిలో ఆ ఎడ్జెస్ మొత్తం అంటుకోవడం అనేది చాలా టైం అయితే పడుతుంది. అలా నేను లాస్ట్ ఒక 3 ఆర్డర్స్ అయితే ఇంతకు ముందే చేశాను. అవి చాలా టైం తీసుకుంటుందని చెప్పి ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేద్దాం, ఈజీగా అయ్యేట్టు, లుక్ కూడా బాగుండేట్టు అని చెప్పేసి ఈసారి అయితే ఈ విధంగా అయితే చేశాను. ఇదే లుక్ అయితే ఇదే బాగా అనిపించింది నాకైతే. కొంచెం హ్యాండ్ థిన్గా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ బ్యాంగిల్ అయితే, అంటే మరి వెడల్పు అయితే రాదు బ్యాంగిల్ దాంతో పోలిస్తే. అప్పుడైతే అది నేను 1 ఇంచ్ MDF బేస్కి అయితే చేశాను. ఇక్కడ మనం పర్ల్ చైన్ అంటించిన తర్వాత డ్రాప్ షేప్లో ఉండేవి స్టోన్స్ అనేవి ఈ సర్కిల్లో అయితే ఈ విధంగా పెటల్స్లో వచ్చే విధంగా అంటించేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పెటల్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అయితే షుగర్ బీట్స్ అయితే అంటించేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో ఇంతకుముందు అయితే ఈ గ్యాప్లో జర్దోజీ అనేది అయితే పర్ల్ చైన్కి ఈ షుగర్ బీట్ పెట్టిన ప్లేస్లో కూడా జర్దోజీ అంటించాను. దానికంటే ఇది లుక్ బాగుంది, కొంచెం స్పీడ్గా కూడా అవుతుంది. మనకి ప్రాసెస్ ఈజీ అయితే ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగానే చేశాను. ఇదే చాలా బాగా అనిపించింది. మనం ఈ విధంగా అయిన తర్వాత బ్యాంగిల్కి 1 by 1 అయితే అంటించేసుకోవాలి గ్లూ అప్లై చేసుకుని. మనం ఇవి బ్యాంగిల్కి డ్రై అయిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి, లేదంటే మనం దీనిపైన పెట్టినప్పుడు క్లిప్స్ ఏమైనా పెడతాం కదా, ఇవి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇవి మనం బ్యాంగిల్కి అంటించేటప్పుడు మాత్రం చూసుకోవాలి. 24, 26, 28 ఇలా సైజెస్ ఉంటాయి కదా, ఒక్కో సైజ్కి కంప్లీట్గా సరిపోతాయి. ఒక్కొక్క సైజ్కి వచ్చేసి మిడిల్లో ఇంకొంచెం ప్లేస్ అయితే ఉండిపోతుంది. ఆ ప్లేస్లో కంప్లీట్గా ప్యాచ్ పట్టదు. అలాంటప్పుడు కొంచెం ప్లేస్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏదైనా వేరే డిజైన్ అయితే కవర్ చేసేస్తాం, కానీ ఈ వీటికైతే కవర్ చేయడానికి అవ్వదు. కాబట్టి మనకు కంప్లీట్గా అన్నీ వచ్చే విధంగా, అంటే మిడిల్లో కొంచెం గ్యాప్ అయితే ఇచ్చుకోవాలి. అంటే 24కి సరిపోతే 26కి సరిపోదు, అలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 9 ప్యాచెస్ అయితే పట్టాయి. మధ్యలో అయితే కొంచెం గ్యాప్ అయితే వస్తుంది అన్నీ పెట్టి చూసేటప్పటికి. అందు గురించి నేను మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ మిడిల్లో కూడా షుగర్ బీట్స్ అనేది అంటించేసుకున్నాను. మీకు చూస్తే తెలుస్తుంది. అదే 26 అయితే ఇంకా ఎక్కువ గ్యాప్ అయితే వస్తుంది. 28 అయితే మ్యాక్సిమం సరిపోవచ్చు, ఒక 10 పట్టొచ్చు. ఇక్కడైతే నాకు 9 అయితే పట్టాయి. ఇది నేను చేసేది 2/4 సైజ్ బ్యాంగిల్ కాబట్టి 9 అయితే పట్టాయి. గ్యాప్ కూడా ఎక్కువ రాలేదు. ఇక్కడ బ్యాంగిల్ అయితే కంప్లీట్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.